హ్మ్. ఓకే. ఓకే. సో, ఫస్ట్ ప్రీ రిక్విసైట్స్ ఏంటో తెలియాలి మనకి. ఎక్స్‌చేంజ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసే ముందు బిఫోర్‌గా ప్రీ రిక్విసైట్స్ అన్నీ ఉన్నాయో లేవో అనేది చూడాలి. అంటే ఇప్పుడు సపోర్టింగ్ అప్లికేషన్స్ ఉంటాయి గదా! ఆహ్, సపోర్టింగ్ అప్లికేషన్స్ ఏమున్నాయో ఒకసారి అవి చూద్దాము. హ్మ్. ఓకే. ఇది డాక్యుమెంటేషన్, ప్రీ రిక్విసైట్స్ అంటే కొన్ని అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ జేయాలి. ఓకే. ఇంగో ఇవి. సో, డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్, విజువల్ సి ప్లస్ ప్లస్, తర్వాత విజువల్ సి ప్లస్ ప్లస్ ఫర్ విజువల్ స్టూడియో, తర్వాత ఐఏఎస్ యూఆర్ఎల్ రీరైట్, తర్వాత యూనిఫైడ్ కమ్యూనికేషన్ మేనేజర్ ఏపీఐ. సో, ఫస్ట్ ఇవి డౌన్‌లోడ్ చేసేసుకుందాము. ఓకే. సో, రీస్టార్ట్ రిక్వైర్డ్ అని ఏదైతే ఉందో దాన్ని లాస్ట్‌లో చేసుకుందాం. అంటే డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్‌కి రీస్టార్ట్ కావాలంట. సో, దాన్ని లాస్ట్‌లో ఇన్‌స్టాల్ చేసుకుందాము. సో, ఈ 5 అయితే గనుక మ్యాండేటరీగా ఇన్‌స్టాల్ అయ్యుండాలి ముందు. ఓకే. డాట్ నెట్ లేటెస్ట్ వెర్షను డాట్ నెట్ ఆగస్ట్ 2019 దీనికంటే ఏదైతే రీసెంట్ వెర్షన్ ఉంటదో అది ఆల్రెడీ అప్‌డేట్స్‌లో తీసుకుంటది. ఓకే. నెక్స్ట్ విజువల్ సి ప్లస్ ప్లస్ స్టూడియో X64. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ యునైటెడ్ యూనివర్సల్ ప్యాకేజ్ అప్లైస్ ఫైల్ పాత్ మైక్రోసాఫ్ట్ డౌన్లోడ్ సెంటర్ X64 బిట్ మనకు కావాలి. ఇంగ్లీష్ యునైటెడ్ కావాలి. తర్వాత యూఆర్ఎల్ రీరైట్. అయ్యయ్యో! ఈయన ఎళ్ళిపోతున్నాడు బయటికి. డోరెయ్యి తల్లి వచ్చినప్పుడు. ఎక్స్‌చేంజ్ హ్మ్. అవును. ఎక్స్‌చేంజ్ సర్వర్ అనేది ఆన్ ప్రిమైస్. ఓకే. మెయిల్ బాక్స్ అనేది లోకల్‌గా ఉన్నప్పుడు. ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్‌కి మైగ్రేట్ అవ్వకముందు. ఓకే. ఇంగ్లీష్ X64 ఇన్‌స్టాలర్. నెక్స్ట్ ఇంకొకటేంటిది యూనిఫైడ్. ఓకే. సో, ఈ 5 ఇన్‌స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి. 1, 2, 3, 4 ఇంకొకటేదో రావాలి మనకి. హ్మ్. డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ డౌన్‌లోడ్ అవ్వలా ఇంకా. ఓకే. రన్ టైమ్ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ 4.8.1. 1, 2, 3, 4. విజువల్ సి ప్లస్ ప్లస్. ఓకే. ఇది కావాలి గదా!
ఇది డౌన్లోడ్ చేసాం ఆల్రెడీ. ఓకే. 2013 లేటెస్ట్ కాబట్టి ఈ 4 సరిపోతాయి. ఏదన్నా ఉంటే గనుక అక్కడ ఎక్స్‌చేంజ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అడుగుతది. ఏ సాఫ్ట్‌వేర్‌లు ఇంకా తక్కువయ్యాయో సో వాటిని ఇన్‌స్టాల్ చేసుకోమని అడుగుతది. ఓకే. సో ఫస్ట్ రీస్టార్ట్ రిక్వైర్డ్ కాబట్టి ఇది వదిలేద్దాం. డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అనేది వదిలేసి యూనిఫైడ్ కమ్యూనికేషన్ మేనేజ్డ్ ఏపీఐ ఐ మీన్ రన్ టైమ్ ఇవి ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఓకే. సో, బట్ ఇక్కడేంటంటే ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ అవ్వాలంటే ఆల్రెడీ వేరే అప్లికేషన్ గూడా ఇన్‌స్టాల్ అవ్వాలి. సపోర్టింగ్ అప్లికేషన్ అని గూడా చెప్పొచ్చు. చూద్దాం. ఓకే. ఐఏఎస్ 7.0 కోర్ వెబ్ ఇంజిన్ ఫీచర్ మస్ట్ బి ఇన్‌స్టాల్డ్ ఐఏఎస్ యూఆర్ఎల్ రీరైట్ చూసారా? ఇది ఈ సెటప్ ఆ! ఆ! అహా! కాదు. చెప్తా. ఇనీషియల్‌గా ఈ సెటప్ అంతా రన్ అవ్వడానికి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఇగో విండోస్ ఫీచర్స్‌లో సర్వర్ మీడియా ఫౌండేషన్, డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ 4 పై కోర్, నెట్ సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ కమాండ్ కాపీ చేసుకొని ఒకసారి పవర్ షెల్‌లో రన్ చేసుకున్న తర్వాత అవన్నీ చేసుకుందాము. అంటే ఇవన్నీ గూడా విండోస్ ఫీచర్స్ అన్నమాట. విండోస్ కాంపోనెంట్స్. సో ఇనీషియల్‌గా ఈ కమాండ్ రన్ చేయమని జెప్తుంది. ఐ మీన్ ఆ విండోస్ ఫీచర్స్ అన్నీ రన్ జేసిన తర్వాత, అప్పుడు ఈ ఫీచర్స్‌ని ఐ మీన్ ఆ అప్లికేషన్‌లో రన్ చేసుకోమంటుంది. ఇది ఎవ్రీ టైము అన్నీ ఒక్కొక్క అప్లికేషన్ సింగిల్‌గా గాకుండా కామా సెపరేటెడ్‌తో మనం అన్ని అప్లికేషన్స్ ఎట్ ఏ టైమ్ ఇన్‌స్టాల్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇది ఇంతుంటది కమాండ్. ఇన్‌స్టాల్ ఇది. విండోస్ ఫీచర్, సర్వర్ మీడియా ఫౌండేషన్, ఆర్ఎస్‌సిటీఏడి, వెబ్ సర్వర్, వెబ్ బేసిక్ అత్, వెబ్ విండో, వెబ్ మీడియా సో ఇట్లా. చేసేయొచ్చు. ఇదిగో ఇన్ని అప్లికేషన్స్ రన్ అవుతాయి. ఓకే. క్రియేటింగ్ డేటా రన్ అవుతుందా? ఓకే. లాస్ట్ టైమ్ అట్లాగే ఏడీ సెటప్ అంతా రికార్డ్ అవ్వకుండా పోయింది.
సో, వీటిని బైపాస్ చేయడానికైతే ఏముండదు. కన్ఫర్మ్‌గా ప్రతి అప్లికేషను, ప్రతి ఫీచరు ఇన్‌స్టాల్ అవ్వాల్సిందే. ఇక్కడ కావాల్సిన 4 అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ అవ్వాలి. అండ్ ఎప్పుడు రీస్టార్ట్ రిక్వైర్డ్ అయితే అప్పుడు రీస్టార్ట్ చేస్తేనే దెన్ ఇట్ విల్ పిక్ దట్ అప్లికేషన్. ఎక్స్‌చేంజ్ సర్వర్‌కి సపోర్టింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ వాటిని పిక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రీస్టార్ట్ అనేది రిక్వైర్డ్. ఇంకది ఫోర్స్ రీస్టార్ట్ చేయాల్సిందే కన్ఫర్మ్‌గా. ఓకే. ఇక్కడ లిస్ట్ ఉంది. ఓకేనా? ఏఎస్‌పీ డాట్ నెట్ 4.7 హెచ్‌టిటిపి యాక్టివేషన్. సో, సంథింగ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో సో, అవన్నీ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయిందని వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు యూనిఫైడ్ సర్వీసెస్ ఇన్‌స్టాల్ చేసుకుందాము. ఓకే. ఫినిష్. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫీచర్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసాం గదా! ఒక్కసారి యూఆర్ఎల్ రీరైట్ అనేది ఇన్‌స్టాల్ అవుతుందో లేదో చూద్దాము. ఓకే. ఇన్‌స్టాల్ అవుతుంది. అంటే దీనికి కావాల్సిన ఐఏఎస్ యూఆర్ఎల్ రీరైట్‌కి కావాల్సిన సపోర్టింగ్ అప్లికేషన్స్ అనేది ఇక్కడి నుంచి తీసుకుందనమాట. ఓకే. ఫినిష్. నెక్స్ట్ సారీ మనది 64 ఆహ్, విజువల్ స్టూడియోనా రీస్టార్ట్ అడిగేది? ఒకసారి చూసుకుందాం. డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. సో, సెటప్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫైనల్‌గా డాట్ నెట్. సో, ఇది రీస్టార్ట్ అడుగుతది. ఏమంటుంది? డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ 4.8.1 ఈస్ నాట్ సపోర్టెడ్ ఆన్ థిస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆహ్, బ్లాకింగ్ యూజర్స్ మస్ట్ హావ్ రిజాల్వ్డ్ బిఫోర్ యూ కెన్ ప్రొసీడ్. ఈ ఎర్రర్ నాకిప్పుడు రాలేదు. ఒకసారి ఇష్యూస్ ఏంటో చూద్దాము.
అంటే యాక్చువల్‌గా నేను విండోస్ సర్వర్ అప్డేట్ చేయలేదు. ఆహ్, ఇప్పుడు అప్డేట్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్‌లు బోలెడన్నుంటాయి. అందుకనే ఆ వెర్షన్ సపోర్ట్ చేయట్లేదనని ఇంకా నేను 4.8 తోనే కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు విండోస్ అప్డేట్ కొడిస్తే బోలెడన్ని కనిపిత్తాయి. సో, ఇన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో, అందుకనే సపోర్ట్ చేయలేదు. అప్డేట్స్ తర్వాత చూద్దాం ఒకసారి. ఓకే. ఇక్కడ డూ యూ వాంట్ సెటప్ క్లోజ్ యువర్ ప్రోగ్రామ్స్ అంటే యాక్టివ్ డైరెక్టరీ, వెబ్ సర్వీసెస్, డాట్ నెట్ పైప్‌లైను. సో, ఈ పవర్ షెల్ విండోస్ ఇవన్నీ కావాలని చెప్పేసి అడుగుతుంది. సో, తర్వాత పేజ్‌లో ఏమన్నా ప్రోగ్రామ్స్ అవసరమైతే మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది కాబట్టి నేను యెస్ కొట్టేసుకుంటాను. ఓకే. సో, దానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకుంటది. ఇప్పుడు నేను నో కొట్టినా ఆ ఉన్న లిస్ట్‌లో ఏ ఒక్కటి తక్కువైనా ఎక్సేల్ సర్వర్ ఇన్‌స్టాలేషన్ ఖచ్చితంగా మళ్ళీ అడుగుతది. ఓకే. రన్‌లోనే ఉంది. హ్మ్. ఓకే. యాహ్! సో, ఈ కమాండ్స్ అన్నీ మనం ఒకే సింగిల్ కమాండ్‌లో ఆల్రెడీ రన్ చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఈ కమాండ్ యూజ్ చేసాము. ఈ అప్లికేషన్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసాము. ఓకే. ఆహ్, నెక్స్ట్ స్టెప్‌లో ఇది అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం ప్రిపేర్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్. ఓకేనా? యాక్టివ్ డైరెక్టరీని సెటప్ చేయాలి. ప్రిపేర్ చేయాలి. తర్వాత డొమైన్‌ని ప్రిపేర్ చేయాలి. ఓకే. ఆహ్, ఇన్‌స్టాల్ ఇయన్నీ అయిపోయాయి.
ఇప్పుడు మనం రన్ చేయాల్సింది ఇది. సెటప్ ఈఎక్సీ ఐ యాక్సెప్ట్ ఎక్స్చేంజ్ సర్వర్ లైసెన్స్ టర్మ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ డేటా సంథింగ్ కమాండ్స్ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ రన్ చేయాలంటే ముందేం చేయాలంటే ఆ ఫైల్‌ని మనం మౌంట్ చేసుకోవాలి. ఓకేనా? సో, నేను ఎక్కడైతే డౌన్‌లోడ్ చేశానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డౌన్‌లోడ్ ఫైల్‌ని మనం మౌంట్ చేసుకోవాలి. సో, దానికేంటంటే రైట్ క్లిక్ ఓకే. మౌంట్. సో, ఈ ఫైల్ ఇప్పుడు మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత లాస్ట్‌లో అప్లికేషన్ ఉంటది సెటప్. ఓకే. సో, ఈ సెటప్‌ని మనం రన్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఫైల్ మౌంట్ అయిందని వచ్చింది ఇదిగో. డీవీడీ డ్రైవ్ ఈ అనొచ్చింది. ఓకే. ఇది మౌంట్ అయిపోయిందిప్పుడు. ఇప్పుడు మనం ఎక్స్‌చేంజ్ పవర్ షెల్‌లో ఓకేనా? రన్ కమాండ్ ప్రాంప్ట్ యాస్ ఎ అడ్మినిస్ట్రేటర్ రన్ ద ఫాలోయింగ్ కమాండ్ టు ద ఎక్స్టెండ్ ఆర్ ప్రిపేర్ స్కీమా ఫర్ ఎక్స్‌చేంజ్ సర్వర్. ఇది పవర్ షెల్ అయినా తీసుకోవచ్చు. లేదంటే కమాండ్‌ని రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్‌గా అయినా తీసుకోవచ్చు. బెటర్ నేను ఆహ్, బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే పవర్ షెల్‌ని రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ తీసుకుంటున్నా. కమ్ ఆన్, కమ్ ఆన్. ఓకే. రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. దీనిలో ఒక ఇదిగో డీవీడీ డ్రైవ్ ఈ అనొచ్చింది. ఓకే. నేను మౌంట్ చేసిన తర్వాత నాకు గూడా ఇదే వచ్చింది. ఎందుకు అంటే వాడు గూడా ఈ సెటప్‌ని స్క్రీన్ షాట్ ఎక్కడ పెట్టాడు? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాడు గూడా ఒక వీఎంవేర్ మెషిన్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకొని ఆడ సెటప్ పెట్టాడు. ఓకేనా? సో, జస్ట్ నేను ఇది కాపీ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. కనెక్ట్ టు ద ఇంటర్నెట్ అండ్ చెక్ ఫర్ అప్‌డేట్స్. నేను సెటప్ రన్ చేశా కాబట్టి ఇందాక నాకిది అడిగింది. ఓకేనా? సో, నేను దాని బదులు ముందేం చేస్తున్నానంటే, నా యాక్టివ్ డైరెక్టరీని నా డొమైన్‌ని ప్రిపేర్ చేస్తున్నా. ఈలో ఉంది. ఓకేనా? ఈ సెటప్ డాట్ ఈఎక్సీ ఐ యాక్సెప్ట్ ఎక్స్‌చేంజ్ సర్వర్ లైసెన్స్ అండ్ సంథింగ్ ప్రిపేర్ స్కీమా. ఓకేనా? రన్ చేశా. ఎక్స్‌చేంజ్ సర్వర్ సెటప్ ఈస్ ఆల్రెడీ రన్నింగ్ ఇన్ ద అనదర్ ప్రోగ్రామ్. ఎందుకు? ఇక్కడ నేను ఆల్రెడీ జీయూఐ నుంచి రన్ చేశాను. ఏది సెటప్‌ని రన్ చేశా. ఓకే. సో, దీన్ని ఎగ్జిట్ కొడుతున్నా. జస్ట్ మీకు రెండిటిని ఎలా ఎక్కడి నుంచి రన్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి రన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎప్పుడు అంటే మనకి డొమైన్ సెటప్, యాక్టివ్ డైరెక్టరీ సెటప్ అంతా అయిపోయిన తర్వాత రన్ చేసుకోవడానికి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్‌చేంజ్ సర్వర్ 2018 క్యుములేటివ్ అప్డేట్స్ 12 అన్‌అటాచ్డ్ సెటప్. సారీ అన్‌అటెండెడ్ సెటప్. రన్ అవుతది. సో, ఇది పర్సెంటేజ్ కాపీయింగ్ ఫైల్స్ ఎంత పర్సెంట్ అయింది, ఏంటి అనేది క్లియర్‌గా చూపిచ్చిద్ది. ఓకే. తర్వాత ఒక ఎర్రర్ ఒస్తది. ఆ ఎర్రర్ గూడా ఏంటో చూపిస్తా. అంటే మనం ఆ కమాండ్‌లో కొంచెం మార్చాలి. ఆ కింద ఎర్రర్‌లోనే చూపిస్తది. నువ్వు ఈ కమాండ్‌ని ఈ విధంగా మోడిఫై చేయాలని జెప్పేసి చూపిస్తది. సో, అది గూడా చూపిస్తా. సో, అగైన్ కాపీయింగ్ ఫైల్స్ అనేది గూడా టైం పట్టిద్ది. జస్ట్ మనం చూసాం గాబట్టి ఆపుతున్నా. మళ్ళీ గుర్తు చేయండి. అవుతది. వెంటనే ఎంత టైం తీసుకోకుండా. ఓకే. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ 90% చెక్ జేసుకుంటుంది. ఆ 5 ప్రీ రిక్విసైట్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్‌స్టాల్ అయినాయా లేదా? రీస్టార్ట్ ఉందా లేదా? అని చెప్పేసి. ఇక్కడ నేనేమో సి యూజర్స్ అడ్మినిస్ట్రేటర్‌లో ఉన్నాను. ఈ కాలన్ ఇచ్చా. సో, ఇక్కడ ఈ కమాండ్ అనేది డైరెక్ట్‌గా రన్ చేయకోకుండా మనం ఇంకోటి కూడా చేయొచ్చు. ఏంటిదది? సీడీ స్పేస్ అని చెప్పేసి నేను ఈ డ్రైవ్‌లోకెళ్ళిపోతే డైరెక్ట్‌గా నేను ఆహ్, డాట్ స్లాష్ ఎంటర్ చేసి అప్ యారో కొడితే డైరెక్ట్‌గా నాకు ఈ ఫైల్ కనిపించేసిద్ది. ఓకేనా?
సో, పాత్ సిలో ఉంది గాబట్టి, నేను కంప్లీట్‌గా ఈ డ్రైవ్ మెన్షన్ చేశాను. అండ్ ఫుల్ ఇది గూడా ఇచ్చుకున్నా. బట్ అలా గాకుండా సీడీ స్పేస్ ఈ డ్రైవ్, ఈ కోలన్ స్లాష్ పెడితే ఈ డ్రైవ్‌లోకెళ్ళిపోతది పాత్ అనేది. సో, అప్పుడు నాకు డాట్ స్లాష్ కొడితే దానిలో ఉన్న ఫైల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ గూడా కనిపిస్తాయి. మనకి ఏది కావాలంటే అది ఇన్‌స్టాల్ జేసుకోవచ్చు. ఓకేనా? హ్మ్. కమ్ ఆన్. హ్మ్. హ్మ్. కొంతమంది మరెందుకో జాయిన్ అవ్వట్లేదు. దానికి మనం ఏం జేయలేంగా. హ్మ్. చేశా. చేశా. 87. Come on. సారీ, యాక్టివ్ డైరెక్టరీ మాడ్యూల్స్ కాదు. ఎఫ్ఎస్ఎంఓ రోల్స్. ఓకే. ఎఫ్ఎస్ఎంఓ రోల్స్ అంటే స్కీమా మాస్టర్, డొమైన్ నేమింగ్ మాస్టర్, ఆర్ఐడీ మాస్టర్, పీడీ సిమ్యులేటర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ అని చెప్పేసి 5 ఉంటాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గ్రూప్‌లో పింగ్ చేస్తున్నా. ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి బ్రౌజ్ చేయండది. ఆ క్వెషన్ అడగకుండా అసలు ఇంటర్వ్యూ క్వెషన్ ఉండదు ఏడీ అడ్మిన్స్‌కి. ఆ! ఆ! ఎఫ్ఎస్ఎంఓ రూల్స్ అంటారు. అది ఎఫ్ఎస్ఎం అంటే ఫ్లెక్సిబుల్ సింగిల్ మాస్టర్ ఆపరేషనా ఏదో ఉంటది. అంతే. ఫ్లెక్సిబుల్ సింగిల్ మాస్టర్ ఆపరేషన్ ఉంటది. చేస్తున్నాను. అవుతుంది ఆల్రెడీ. ఓకే. సో, ఆహ్, యాహ్! ప్రిపేర్ స్కీమా అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మనకి ఈ స్టెప్ అయిపోయింది. హ్మ్. ప్రిపేర్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకేనా? యాక్టివ్ డైరెక్టరీని ఇప్పుడు సెటప్ చేయాలి. ఓకే. సేమ్ సెటప్ డాట్ ఈఎక్స్ఈ ఐ యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రీమెంట్ ప్రిపేర్ ఏడీ. ఓకే. ఏడీ అండ్ ఆర్గనైజేషన్ నేమ్. ఓకేనా? సో, ఈ కమాండ్ నుంచి మనం మార్చాల్సిందేంటి? మన ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి? బీ2కే సాఫ్ట్. ఓకే. నేను డొమైన్ సెటప్ ఏదైతే ఇచ్చానో ఎక్స్‌చేంజ్ సర్వరు డొమైన్ కంట్రోలర్‌లో ఏదైతే ఇచ్చానో సేమ్ కమాండ్‌లో మన ఆర్గనైజేషన్ నేమ్ మార్చాలి. బీ2కే సాఫ్ట్ నాది. ఓకేనా? కాపీయింగ్ ఫైల్స్.
ఓకే. ఏడీ సెటప్‌కి అగైన్ ప్రీ రిక్విసైట్స్ అనాలిసిస్ చేసుకుంటుంది. ఆ! Setup will prepare the organization for Exchange Server 2019 by setup prepare AD. No Exchange Server 2016 roles have been detected in this topology. After this operation, you will not be able to install any Exchange Server 2016 roles. ఓకేనా. సో, అది యాక్టివ్ డైరెక్టరీ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఆహ్, దానిలో పనిచేసే మాక్సిమం సపోర్టింగ్ ఎక్స్‌చేంజ్ సర్వర్ ఏమైతే ఉంటదో, ఆ రోల్స్ ఉంటాయి. సో, అది ఇన్‌స్టాల్ చేయలేదు కాబట్టి, నువ్వు దీనిలో మళ్ళీ ఎక్స్‌చేంజ్ సర్వర్ 2016 యూజ్ చేయడానికి ఫీచర్స్ ఉండదని చెప్తుంది. సెటప్ విల్ ప్రిపేర్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఎక్స్‌చేంజ్ సర్వర్ యూజింగ్ సెటప్ ఐడీ నో ఎక్స్‌చేంజ్ సర్వర్ 2013. ఓకే. 13 పని చేయదు, 16 పని చేయదు. 19 మాత్రమే వర్క్ అవుతది. ఓకే. దట్స్ ఫైన్. మనం 19 ఇన్‌స్టాల్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. కాన్ఫిగరింగ్ మైక్రోసాఫ్ట్ ఎక్స్‌చేంజ్ సర్వర్. సో, ఇప్పుడు నాకు ఎక్స్‌చేంజ్ సర్వర్ అనేది దేనితో రన్ అవుతది? బీ2కే సాఫ్ట్ అనే దాంతో రన్ అవుతది. సో, ఇది అప్ టు ఎక్కడి వరకంటే ఇప్పుడు మన ఆర్గనైజేషన్ మనం ఉన్నాం గదా! నేను వన్స్ మెయిల్ బాక్సెస్ కూడా ఎనేబుల్ చేసిన తర్వాత, మనలో మనం ఒక మెయిల్ సెటప్ చేసుకొని, నేను ఐమాప్ గాని, పాప్3 కనెక్షన్‌కి రిలేటెడ్ సెట్టింగ్స్ ఇచ్చి, ఎస్ఎస్ఎల్ నంబరు, పోర్ట్ నంబరు ఇచ్చిన తర్వాత, మన ఫోన్‌లో లేదంటే సిస్టమ్‌లో అవుట్‌లుక్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటే, మన వరకు మనం మెయిల్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా. మెయిల్ షేరింగ్ అనేది ఎవరైతే ఈ ఆర్గనైజేషన్‌లో ఉన్నారో వాళ్ళకి మెయిల్ యాక్సెస్ అనేది ఉంటది. మెయిల్ ఎక్స్‌చేంజ్ అనేది ఉంటదనమాట. అది నాకు త్రూ ఇంటర్నెట్ అంటే ఏంటంటే లైక్ ఎక్స్టర్నల్ యూజర్స్ కూడా కావాలి అంటే దెన్ మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కావాలి. ఓకే. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది అగైన్ మళ్ళీ అఫీషియల్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొవైడర్స్ ఉంటారు. మన డొమైన్ నేమ్‌తో మనం ఒక ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సెక్యూరిటీ సాకెట్ లేయర్ అని చెప్పేసి ఉంటది. సో, ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకుంటే, మనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ మన ఆర్గనైజేషన్ ఒక మెయిల్ అనేది త్రూ ఇంటర్నెట్ వర్క్ అవ్వాలి అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది వర్క్ చేస్తదనమాట. మెయిన్ రోల్ అది. అలా అని ఏం లేదు రఘు. యాక్చువల్‌గా వీళ్ళేం జేస్తారంటే, సర్వర్స్ అనేవి డిఫరెంట్ లొకేషన్స్‌లో కావాలి అని చెప్పేసి ఆహ్, ఐ మీన్ వాళ్ళలా స్ప్లిట్ చేసుకుంటారు గానీ, మామూలుగా అయితే ఒక సర్వర్ నుంచి మనం నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళేంటంటే ఐ మీన్ సెక్యూరిటీ కోసం ఏం జేస్తారంటే, లైక్ ఒక్కొక్క సర్వర్ సెటప్ అనేది డేటా సెంటర్స్ అనేవి ఒక్కొక్క చోట పెట్టుకుంటారు. అవును. ఆ! దానికోసమని. కొన్ని చాలా ఉన్నాయి ఆర్గనైజేషన్స్ ఒకే చోట ఇప్పుడు మాది ఇంతకుముందు నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను. అది కంప్లీట్‌గా మొత్తం ఆస్ట్రేలియాలోనే ఉంటది. ఎక్స్‌చేంజ్ సర్వర్ సెటప్ అంతా సరే డేటా సెంటర్ అంతా ఆస్ట్రేలియాలోనే ఉంటది. సో, మేము వాటిని త్రూ రిమోట్ తీసుకొని మాకేం కావాలంటే అవి చేస్తామనమాట. అంటే బేస్డ్ ఆన్ బ్రాంచెస్‌ని బట్టి. అది ఎంఎన్‌సి కంపెనీ అయితే గనక డిజాస్టర్ రికవరీ కోసం ఏం చేస్తారంటే, ఒక లొకేషన్‌ది ఏమన్నా కరప్ట్ అయినా ఇంకొక దానికి ఖచ్చితంగా బ్యాకప్ ఉంటది. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఓకే. ఇది గూడా ఓకే. ఇది గూడా అయిపోయింది. నెక్స్ట్ సెటప్. Okay, if you are installing exchange server in the existing exchange organization, you need not to specify organization name. Run this command prepare AD అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఆర్గనైజేషన్ సెటప్ అవసరం లేదు అనుకుంటే. ఓకేనా. ఇది ఆల్రెడీ అయిపోయింది. ప్రిపేర్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్. ఓకే. ఇప్పుడు ఇంతకుముందేమో ఏడీ రన్ చేసాము. తర్వాత అంతకుముందేమో స్కీమా రన్ చేసాము. ఇప్పుడు మన డొమైన్ రన్ చేయాలి. ఓకేనా. సో, ఇది. సో, ఇక్కడే అనుకుంటా. ఒక ఎర్రర్ వచ్చిద్ది చూపిస్తాను.
ప్రిపేర్ ఆల్ డొమైన్స్. హ్మ్. ఓకే. సో, ప్రిపేర్డ్ డొమైన్ ప్రోగ్రెస్ అది గూడా కంప్లీట్ అయిపోయింది. అది ప్రీ రిక్విజైట్ చెక్ చేసుకుంది అన్నీ. ప్రిపేర్ డొమైన్ గూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రిపేర్ ఏడీ దీనికేనా? లెట్స్ రన్ ఇట్ చూద్దాం. అంటే ఆల్రెడీ అయిపోయిందని వచ్చిద్ది. ఓకే. ఇక్కడ ఆల్ డొమైన్స్ గూడా అయిపోయింది. చెక్ ఎక్స్‌చేంజ్ యాక్టివ్ డైరెక్టరీ వెర్షన్స్. ఓకేనా? ఎగ్జిక్యూషన్ పాలిసీ అన్‌రిస్ట్రిక్టెడ్ అయిన ఫోర్స్. ఇది మనం ఏదన్నా స్క్రిప్ట్ రన్ జేయడానికి ఎగ్జిక్యూషన్ పాలిసీ అనేది ఫోర్స్‌గా రన్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ షెల్ రన్ జేసుకోవాలి అంటే. సో, ఇక్కడితో సెటప్ అనేది కంప్లీట్ అయిపోతది. ఓకే. సో, మన సెటప్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యిందా? లేదా? అనేది మనకెక్కడ తెలుస్తది అంటే, మనకి ఇక్కడ ఇంకా మెయిన్ సెటప్ అనేది రన్ చేయలా. ఓకేనా? సో, ఆ సెటప్ రన్ చేసిన తర్వాత మన సెటప్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది అంటే, ఇక్కడ గాని ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ షెల్ అని వచ్చిద్ది. సారీ, ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ షెల్ అని వచ్చిద్ది. ఓకేనా? సేమ్ పవర్ షెల్‌లా ఉంటది. బ్లూ కలర్ ఐకాను. ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ షెల్ అని వచ్చిద్ది. సో, ఈ సెటప్ అంతా అయిన తర్వాత అప్పుడు మనం జీయూ నుంచి ఇక్కడ యూజర్ ఇంటర్‌ఫేస్ నుంచి ఇది రన్ చేసుకుంటే, అక్కడ ట్రాన్స్‌పోర్ట్ కాన్ఫిగరేషన్ సెటప్. ఓకే. సో, అదంతా అక్కడుంటది. అది ఎక్కడంటే చూపిస్తా. నెక్స్ట్ స్టెప్స్ అంటే వన్స్ ఈ పవర్ షెల్‌తో వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి 2 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఎక్స్‌చేంజ్ సర్వర్ సెటప్ అనేది 2 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ 2 కాన్ఫిగరేషన్స్ ఏంటో చూద్దాము. అంటే ట్రాన్స్‌పోర్ట్ కాన్ఫిగరేషన్ అని ఒకటి. ఓకే. ఆహ్, లైసెన్స్ అగ్రీమెంట్, యూజర్ రికమెండెడ్. ఇక్కడ ఈ సర్వర్ రూల్స్ అనేవి 2 ఉంటాయి. మెయిల్ బాక్స్ రూలా, తర్వాత ఎడ్జ్ ట్రాన్స్‌పోర్ట్ రూలా అని చెప్పేసి. సో, మనకి ఆహ్, ప్రతి ఆర్గనైజేషన్ గూడా ప్రతి ఆర్గనైజేషన్ గూడా కన్ఫర్మ్‌గా హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేస్తుంది కాబట్టి, మెయిల్ బాక్స్ రోల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. దానికి సపోర్టింగ్ మేనేజ్మెంట్ టూల్స్. ఓకేనా? సో, మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఎక్స్‌చేంజ్ ఆహ్, మ్యా ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ షెల్ అది ఇన్‌స్టాల్ అవ్వడానికి. సో, ఇప్పుడు ఎక్కడి వరకు చేసామంటే మనం ఈ పైనున్న ఇక్కడి వరకు 7 వరకు అయిపోయింది. ఓకేనా? ఇక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇదుంది. ఈ పేజుంది. సో, అది గూడా సింపుల్‌గానే అయిపోతది. ఒక 15-20 మినిట్స్ మాక్సిమం. ఓకేనా? సో, కంప్లీట్ ఆర్గనైజేషన్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఏమేం చేసాం? ప్రిపేర్ ఏడీ చేసేసాము. ఓకేనా? ప్రిపేర్ ఆల్ డొమైన్స్ చేసాము. ఓకే. ఆ తర్వాత స్కీమా చేసాము. ప్రిపేర్ ఏడీ ఆర్గనైజేషన్ నేమ్ బీ2కే సాఫ్ట్ టెక్‌తో చేసేసాము. స్కీమాలు గూడా ప్రిపేర్ చేసాం.
ఓకేనా? సో, ఇక్కడితో సెటప్ ఇదయిపోయింది గాబట్టి, నేనిప్పుడేం చేస్తానంటే, సెటప్ రన్ జేసుకుంటున్నా. సో, ఇనీషియల్‌గా మనం జేసిందేంటి అంటే, మన ఎక్స్‌చేంజ్ సర్వర్‌లో ఉన్న సారీ యాక్టివ్ డైరెక్టరీలో మనం ఒక డొమైన్ కంట్రోలర్ ఇచ్చాం గాబట్టి, బీ2కే సాఫ్ట్ డాట్ ఇన్ అనేది. సో, అక్కడున్న యాక్టివ్ డైరెక్టరీ సెటప్ అంతా సరే నాకు ఎక్స్‌చేంజ్‌లోకి కావాలి కాబట్టి, ఓకేనా? ఎక్స్‌చేంజ్ సర్వర్‌లోకి కావాలి కాబట్టి, నేను ప్రతీదీ ముందుగానే సెటప్ చేసుకున్నా. కన్‌ఫ్యూజన్ ఏం అవ్వద్దు. చెక్ ఫర్ అప్‌డేట్స్ అనేది ప్రెజెంట్ నో పెట్టుకొని ఎళ్ళిపోదాము. వన్స్ సెటప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు. సో, కాపీయింగ్ ఫైల్స్ అనేవి ఆల్రెడీ ఇంతకుముందు ఈ సెటప్ అంతా చేశాం గాబట్టి ఇదంతా టైం తీసుకోదు. ఓకేనా? ప్రిపేర్ స్కీమా, తర్వాత ఆ కాపీయింగ్ ఫైల్స్, తర్వాత ప్రీ రిక్విజైట్స్ ఇవన్నీ సరే వితిన్ 1 మినిట్‌లో ఒక్కొక్కటి కంప్లీట్ అయిపోతా ఉంటాయి. ఎందుకంటే ఈ సెటప్ అంతా ఆల్రెడీ మనం చేసాం గాబట్టి, అగైన్ యూజర్ ఇంటర్‌ఫేస్ నుంచి గూడా రన్ చేసేటప్పుడు దీనికి కావాల్సిన ప్రీ రిక్విజైట్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ జేసుకుంటది. మాక్సిమం ఇక్కడ అడగొచ్చు. రీస్టార్ట్ అనేది ఇక్కడ అడగొచ్చు. బట్ చూద్దాం. నేను ఫస్ట్ ఇనీషియల్‌గా సెటప్ అంతా రన్ చేసేటప్పుడు ఏం చేసేవాడినంటే తెలియక స్టార్టింగ్ కాబట్టి ప్రతి కమాండ్ మనం ఫస్ట్ విండోస్ కాంపోనెంట్స్ ఏవైతే ఇన్‌స్టాల్ చేశామో, సో, అక్కడ కామా సెపరేట్‌తో మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు అని చెప్పేసి ఐ డోంట్ నో రియల్లీ. సో, నేను ఒక్కొక్కటి ఇన్‌స్టాల్ చేసుకుంటా వచ్చా. ఆ 5 అప్లికేషన్స్ రన్ చేసిన తర్వాత నెట్‌లో సెర్చ్ చేసి వాట్ ఆర్ ద విండోస్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ టు ఇన్‌స్టాల్ ఎక్స్‌చేంజ్ సర్వర్ 2019 అని కొడితే నాకు కంప్లీట్ లిస్ట్ వచ్చింది. నాకు తెలీక ఎవ్రీ టైమ్ ఒక ఇన్‌స్టాల్ హైఫన్ ఇది, ఇన్‌స్టాల్ హైఫన్ ఇది. సో, అక్కడ ఆడిచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ 20 అప్లికేషన్స్ కూడా నేను మాన్యుయల్‌గా రన్ చేశా. బట్ బై ప్రాక్టీసింగ్ ఏంటంటే వన్ బై వన్ తెలుసుకుంటా ఉంటే నాకు గూడా కొంచెం ఈజీ అయిపోయింది సెటప్. సో, ఇంతకుముందు నేను ఏ స్టెప్ ముందుకెళ్ళాలన్నా సరే ఏమవుద్దో, ఏమన్నా కాన్ఫిగరేషన్ గనక ఫెయిల్ అయిందనుకో, ఎక్స్‌చేంజ్ సర్వర్ అనేది మళ్ళీ అగైన్ ఫస్ట్ నుంచి జేసుకోవాలి. ఆ సెటప్ అంతా కంట్రోల్ ప్యానెల్‌లోకెళ్ళి అన్‌ఇన్‌స్టాల్ చేసేసుకొని అగైన్ మళ్ళీ చేయాలి. ఇంకొకటేంటంటే ఇంకా ప్రాబ్లమ్ వచ్చిందంటే డైరెక్ట్‌గా మనం డొమైన్ గూడా డీకమిషన్ జేసేయాల్సొస్తది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆల్రెడీ ఏడీ ప్రిపరేషన్, డొమైన్ ప్రిపరేషన్ అంతా చేసాం గాబట్టి ఎక్స్‌చేంజ్ సర్వర్ ఇన్‌స్టాలేషన్ ఫెయిల్ అయితే సమ్‌టైమ్స్ ఇట్ మే కాస్ట్ టు uninstall everything from our system. Again, we have to start fresh setup. బట్ ఇప్పుడు నేను ప్రతీది ఇన్‌స్టాల్ చేసేటప్పుడు నేనంత వరీ అవ్వట్ల దేని గురించి కూడా. ఎందుకంటే నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ అనేది నాకొక ఐడియా ఉంది గాబట్టి ఇప్పటికి ఒక 7-8 టైమ్స్ ఇన్‌స్టాల్ చేసుంటా నేను ఈ మెషిన్స్‌లో. బట్ నాకింకా కరెక్ట్ మెషిన్ అనేది నా చేతికి రాలేదు కాబట్టి నేను వెయిట్ జేస్తున్నాను. లేకపోతే నేను ఏం డిసైడ్ అయినానంటే నేను ఒక పర్సనల్ మెషిన్ తీసుకొని కంప్లీట్‌గా ఏడీ ఎక్స్‌చేంజ్ సర్వర్ మొత్తం ఇన్‌స్టాల్ దానిలో చేసి పడేసి హైబ్రిడ్ సెటప్ గూడా రన్ జేసేసి డైరెక్ట్ నా సర్వర్‌నే ల్యాప్‌టాప్ కింద యూజ్ జేసుకోవచ్చు అని జెప్పేసున్నా. ఓకే. సో, ఆ సెటప్ అంతా ప్రీ రిక్విజైట్స్ అన్నీ చెక్ చేసుకుంది. ఓకే. ఐయామ్ సెలెక్టింగ్ నెక్స్ట్. ఓకేనా. ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రీమెంట్ అండ్ విల్ షేర్ డయాగ్నోస్టిక్స్ డేటా విత్ ద మైక్రోసాఫ్ట్. సో, ఇది రికమెండెడ్ కాబట్టి ఐ విల్ గో విత్ దిస్ వన్ ఓన్లీ. ఓకే. ఇక్కడ యూజ్ రికమెండెడ్ సెటప్పా? డోంట్ యూజ్ రికమెండెడ్ సెటప్పా? మనకు కన్‌ఫ్యూజన్ ఉంటే చెక్ జేసుకుందాం. ఓకేనా. సో, మాక్సిమం ప్రతి ఒక్కటి మైక్రోసాఫ్ట్ రికమెండెడ్ సెటప్పే చూజ్ చేసుకుంటే బెటర్ గాబట్టి ఐ విల్ గో విత్ రికమెండెడ్ సెటప్. సో, చెప్పాను గదా! ఇక్కడ మనం ఈ రెండిట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ దానిలో ఏదో ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలము. సో, నాకు ఎక్స్‌చేంజ్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలనుకుంటున్నాను గాబట్టి ఫస్ట్ ఏమో మేనేజ్‌మెంట్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత నేను యాస్ సూన్ యాస్ ఐ ఎనేబుల్ థిస్ ఆటోమేటికల్లీ ఇంకోటి డిజేబుల్ అయిపోద్ది చూడండి. ఓకేనా? డిజేబుల్ అయిపోయింది. ఓకేనా? ఆ! ఏదైనా ఒకటే చేసుకోవచ్చు. అది ట్రాన్స్‌పోర్ట్ కాన్ఫిగరేషనా? లేదంటే మెయిల్ బాక్స్ కాన్ఫిగరేషనా అనేది. సో, యాక్చువల్‌గా నేను ఎడ్జ్ ట్రాన్స్‌పోర్ట్ కాన్ఫిగరేషన్‌లో అంత ఆర్&డి చేయలేదులే గానీ, బట్ ప్రెజెంట్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్‌లోనైతే అందరూ మెయిల్ బాక్స్ కాన్ఫిగరేషనే చేస్తారు. ఎందుకంటే, నాకు ఏడీలో క్రియేట్ అయిన ప్రతి ఆబ్జెక్ట్‌కి నేనేం చేస్తానంటే, రిమోట్ మెయిల్ బాక్స్ ఎనేబుల్ చేసి, ఐ విల్ మైగ్రేట్ దట్ రిమోట్ మెయిల్ బాక్స్ టు ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్.
ఓకేనా? అంటే నేను ఆన్ ప్రిమిసెస్‌లో ఎక్స్‌చేంజ్ సర్వర్‌లో మెయిల్ బాక్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఈ డేటానంతా తీసుకెళ్ళి ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్‌లో పెడుతున్నా. సో, ఎందుకు అంటే ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్ అనేది రీసెంట్‌గా వచ్చింది. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం. బట్ ప్రీవియస్‌గా ఉంది ఎక్స్‌చేంజ్ ఆన్ ప్రిమైసే కాబట్టి, సో, నాకిక్కడున్న డేటా అంతా సరే ఎళ్లి ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్‌కి మైగ్రేట్ అవ్వాలంటే నేను ఆబ్వియస్‌గా మెయిల్ బాక్స్ ఆ కాన్ఫిగరేషన్ అనేది తీసుకోవాలి. ఓకేనా? లేదు అంటే గనుక ఏం జేయాలంటే, ప్రతీదీ పీఎస్‌టీ కింద క్రియేట్ చేసుకొని, ఆ పీఎస్‌టీ ఫైల్ తీసుకొచ్చి, నేను మాన్యుయల్‌గా అవుట్‌లుక్‌లో యాడ్ చేసుకోవడమో, లేకపోతే ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్ నుంచి ఇంజెక్ట్ పీఎస్‌టీ ఫైల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. అది జేసుకోవడమో జేయాలి. సో, నాకదంతా అవసరం లేదు గదా! నాకింతకుముందు ఆన్ ప్రిమైస్‌లో ఏ డేటా ఉన్నా, ఏ ఎక్స్‌చేంజ్ సర్వర్ ఉన్నా సారీ ఏ మెయిల్ బాక్స్ ఉన్నా, ఎంత డేటా ఉన్నా, నేను చాలా సింపుల్‌గా, ఈజీగా ఆ మెయిల్ బాక్స్ అనేది మైగ్రేట్ జేసేసుకోవచ్చు. ఓకే. సో, అందుకనే అందరూ గూడా ప్రెజెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ రికమెండెడ్ సెటప్‌లేంటంటే మెయిల్ బాక్స్ అండ్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ టూల్స్ అనేవి సెలెక్ట్ జేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఆటోమేటికల్ ఇన్‌స్టాల్ విండోస్ సర్వర్ రోల్స్ అండ్ ఫీచర్స్ ఆబ్వియస్‌గా కావాలి మనకి. ఓకే. నెక్స్ట్ ఆ! నె ఇది గూడా సిలోనే అవుతది గాబట్టి, నేను ఏం చేంజ్ జేయట్లేదు. ఇన్‌స్టాలేషన్ పాత్ అనేది వర్చువల్ మెషిన్‌లో V15 అనేది సేవ్ అవుతుంది గాబట్టి నెక్స్ట్. మాల్‌వేర్ ప్రొటెక్షన్ సెట్టింగ్ అనేది మనకిప్పుడు కావాలా? వద్దా? ఆబ్వియస్‌గా నో అనే ఉంటది. ఓకేనా? నో. ఓకే. సో, నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్‌కెళ్ళిపోయాను. ఇప్పుడు రీడ్‌నెస్ చెక్. ఇక్కడ ఇప్పుడేం చెప్పిద్దంటే, నువ్వు డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, నువ్వు సిస్టమ్ రీబూట్ చేయలేదు. ఓకేనా? అది చెప్తది. జస్ట్ సింపుల్‌గా సిస్టమ్ రీస్టార్ట్ చేద్దాము. ఈ స్టెప్స్ అన్నీ 2 మినిట్స్‌లోనే అయిపోతాయి మళ్ళీ. ఓకేనా? ఎందుకు ఇవన్నీ చూపిచ్చి సిస్టమ్ రీస్టార్ట్ చేస్తున్నానంటే, సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ అదంతా సిస్టమ్ మామూలుగానే స్లోగా ఉంది కాబట్టి, అవన్నీ ప్రీ రిక్విజైట్స్ అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ రీఇన్‌స్టాల్ ఐ మీన్ రీస్టార్ట్ అయ్యేసరికి టైం పట్టిద్ది. బిఫోర్ థట్ నేను సెటప్ అంతా చూసుకొని మళ్ళీ చేస్తే, మనకి సెకండ్ టైమ్ చేసినట్టుంటది. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుస్తదని చెప్పేసి ముందు ఇక్కడికొచ్చి రీస్టార్ట్ చేసి అప్పుడెళ్దాం. రీడ్‌నెస్ చెక్ ఏం చెప్పిద్దో ఒకసారి చూద్దాం. నాకిక్కడ ఈ రీడ్‌నెస్ చెక్ అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు గూడా ఇక్కడ ఇన్‌స్టాల్ అనే బటను డిజేబుల్‌లో ఉంది. సో, ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ నేను బ్యాకెళ్ళొచ్చు. ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు. బట్ ఇదేంటంటే ఒకేసారి పెరుగుతా ఉంటది. 0 నుంచి సడెన్‌గా చూడండి. సో, అంత ఇప్పుడు రికార్డింగ్ అవసరం లేదులే గాబట్టి అలా గుర్తు చేస్తా ఉండండి కొంచెం. ఓకే. సో, రీడ్‌నెస్ అంతా చెక్ జేసుకుంది. ఓకే. సో, ఇన్‌స్టాల్ ఆప్షన్ ఇచ్చేసింది. కాపీ, ఎక్స్‌చేంజ్ ఫైల్స్ అన్నీ కాపీ అవుతున్నాయి. సో, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. మాక్సిమం ఈ టైంలో ఇన్ కేస్ ల్యాప్‌టాప్‌లో చేస్తే గనక, ఆ టైంలో ల్యాప్‌టాప్ అనేది షట్ డౌన్ అవ్వకుండా జూసుకోవాలి. ఎందుకంటే ఈ ఫైల్ గనక ఈ స్టెప్ గనక పోయిందనుకో, ఆ 13 కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ మనం ఫస్ట్ నుంచి రావాల్సిందే. అక్కడ ఆ! యెస్. యెస్. అది సింపుల్‌గా అదేమి లేదు. ఇప్పుడు మీకు కావాలంటే అలా గూడా జేయొచ్చు. బట్ నాది సిస్టమ్ పనిచేయట్లా. సింపుల్ బ్రో ఏం లేదు. యాక్చువల్‌గా మనం ఒక రిమోట్ మెషిన్‌నే టెస్ట్ మెషిన్ క్రియేట్ జేసామా, రవి గారి అకౌంట్ అని, శిరీష అకౌంట్ లాగిన్ అవ్వడానికి. సేమ్ అలాగే ఆ విండోస్ 10 బదులు ఏం జేస్తామంటే దానిలో గూడా విండోస్ సర్వరే యేసి, దీన్ని డొమైన్‌లో యాడ్ చేసి, ఆ ఎక్స్‌చేంజ్ సర్వర్ సెటప్ అంతా సేమ్ ఇక్కడ ఆ మెషిన్‌లో రన్ జేసుకుంటా. ఇక్కడ రన్ జేసేదంతా అక్కడ రన్ జేసుకుంటే, సో, నాకు ఏ మెషిన్‌లో అయితే ఏడీ అనేది ఇన్‌స్టాల్ అయ్యిందో, ఆ ఏడీ నుంచి ఇది ఆటోమేటిక్‌గా గ్రాబ్ చేసేసుకుంటది. ఏది? నేను ఈ స్టెప్ ఉంది గదా! గుడ్ క్వెషన్ బ్రో. మంచి క్వెషన్ అడిగావు. చూపిస్తా. కమాన్, కమాన్. ఓకే. ఇక్కడి నుంచెళ్దాం. బెటర్‌గా ఉంటది గాబట్టి. ఇదిగో ఇప్పుడు ఆహ్, ఏడీ అనేది వేరే మెషిన్‌లో ఉందనుకుందాం. ఓకేనా? దాని గురించి మర్చిపో. ఇప్పుడు మనం ఎక్స్‌చేంజ్ సర్వర్ రన్ చేసేది వేరే మెషిన్ అనుకో. ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే ఫస్ట్ స్టాటిక్ ఐపీ ఇవ్వాలి. ఇచ్చి ఈ మెషిన్‌ని గూడా మనం మన అదే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోల్ ఏ ఐపీలో ఉందో ఆ ఐపీ రేంజ్‌లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాము. తర్వాత ఆ మెషిన్‌ని వర్క్ గ్రూప్ నుంచి డొమైన్‌లోకి మార్చాం.
ఓకేనా? వర్క్ గ్రూప్‌లో నుంచి డొమైన్‌లో పెట్టేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత నుంచి పవర్ షెల్ కమాండ్స్ ఇవి రన్ చేయడమే. అసలు నువ్వు దాని గురించి మళ్ళీ సెపరేట్‌గా ఏం చేయక్కర్లా. ఈ కమాండ్స్ అన్నీ వన్ బై వన్ రన్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా ఆ సర్వర్ 1లో ఉన్నవన్నీ సర్వర్ 2లో ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. అర్థమైందా? మీ దానిలో ఎవరి దానిలోనన్నా ఇన్‌స్టాల్ చేపిచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ స్టెప్‌కే వెళ్దాము. అది ఇంకా క్లియర్‌గా ఉంటది. యాక్చువల్‌గా వేరే ఆర్గనైజేషన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ ఆ టూల్ అనేది ఒక మెషిన్‌లో, తర్వాత ఎక్స్‌చేంజ్ సర్వర్ ఒక మెషిన్‌లో, ఏడీ ఒక మెషిన్‌లో, డీఎన్ఎస్ సర్వర్ ఒక మెషిన్‌లో, డీహెచ్‌సిపి సర్వర్ ఒక మెషిన్‌లో ఇలా ఇన్‌స్టాల్ చేస్తారు. ఎందుకు అంటే ఎప్పుడన్నా సిస్టమ్స్ ఏమన్నా కరప్ట్ అయినప్పుడు నాకు వేరే దానికి ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటది. ఓకేనా? ఇప్పుడు నాకు దీనిలోనే డీఎన్ఎస్ సర్వర్ దీనిలోనే ఉంది. ఎక్స్‌చేంజ్ సర్వర్ దీనిలోనే ఉంది. తర్వాత యాక్టివ్ డైరెక్టరీ దీనిలోనే ఉంది. నెక్స్ట్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ కూడా నేను దీనిలోనే ఎసాననుకో, నాకిప్పుడు ఈ సిస్టమ్ క్రాష్ అయితే నాయి మొత్తం పోతాయి. సో, అందుకనే ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో వేసుకుంటారనమాట. అర్థమైందా? అంతేగాని అది ఇంకా వేరే లాజిక్ ఏం గాదు. ఓన్లీ ఆ ఒక్కటే. గాడ్ కమ్ ఆన్.